నమస్తే. నిండు పార్లమెంటులో తేజస్వి సూర్య ఎంపీ బెంగళూరు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలని కించపరిచేలాగా మాట్లాడిండు. ఇది మొదటిసారి ఏం కాదు, ప్రతిసారి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా తెలంగాణని ఏదో రకంగా కించపరిచేలాగానే మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా బీజేపీ పార్టీ కావాలని చెప్పేసి కూడా ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మతాల మధ్యలో, కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి విధంగా ఆయన వ్యాఖ్యలను చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ ఇండియా కంటే ఘోరంగా విభజించిందని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు. సో ఆ మాటల తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి 8 మంది ఎంపీలలో ఎవరు కూడా దీనిపైన పెద్దగా స్పందించినటువంటి కిషన్ రెడ్డి సైతం కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ కాబట్టి వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం మాత్రమే చేయడం జరిగింది. సో తెలంగాణ అంటేనే ఒక పోరాటం. సో అటువంటి పోరాటాల గడ్డని పాకిస్తాన్ తోటి పోల్చడం ఇదంతా కూడా సరైనటువంటి విధానం కాదంటూ తెలంగాణ వాదులంతా కూడా మండిపడతా ఉన్నారు. మాట్లాడదాం. ఇదే సంబంధించినటువంటి అంశంతో పాటు డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఆ అంశం కూడా చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలంగాణ శ్యామున్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. ఓకే, సూపర్. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని పాకిస్తాన్ అండ్ ఇండియాగా దానికంటే ఇంకా ఘోరంగా విభజించాలంటూ ఆయన మాట్లాడినటువంటి మాట మీరు చూసే ఉంటారు. ఒక యువకుడు, ఒక యువ ఎంపీ తేజస్వి సూర్య. సో ఈ మాటలని తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి పొట్లాడినటువంటి మీలాంటి వాళ్ళు ఎట్లా స్పందిస్తారు దీని పట్ల? సారీ, నా వయసుడే కాబట్టి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడ్డటువంటి నాయకుల్ని మేము గౌరవిస్తాం. అని సారీ టు సే ఓ పార్లమెంట్ సభ్యుడు సన్నాసి వెధవ అట్లా మాట్లాడొచ్చా? నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నేను గౌరవిస్తా. నువ్వు నా తెలంగాణ తల్లిని, నా అమరవీరుల త్యాగాలని, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ ప్రజలను అవమానించావు. మాకు భౌగోళిక తెలంగాణతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, మా కల్చరు, మా ఆచారపు అలవాట్లు, అద్భుతమైనటువంటి ఒక ఇది ఉంటుంది. మా అస్తిత్వం నిరంతరం మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మా అస్తిత్వం గురించి, మా యాస, మా భాష పైన దాడి జరిగింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు మా వాళ్ళు పోరాటం చేశారు భావితరాలు బాగుపడాలని. గద్దరన్న, బెల్లి లలితక్క, మా రోజు వీరన్న, ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న వరుడైనటువంటి అందరిశ్రీ గద్దరన్న వరకు అందరూ కూడా ఈ నేల కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళు. ఇక్కడ కొంతమంది ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, మేము ఆంధ్ర పాలకులకు వ్యతిరేకం. మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు కావాలని కొట్లాడి 369 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 1200 మంది చచ్చిపోయారు. చచ్చిపోతూ శ్రీకాంతాచారి నాకు పదవి కావాలి, నాకు పైసలు కావాలి, అమ్మ కావాలి, నాన్న కావాలి అనలే. జై తెలంగాణ అన్నాడు మంటల్లో మండుతూ. ఇప్పుడు బతుకున్నటువంటి శ్రీనివాస్ కానిస్టేబుల్, సిద్దిపేట పోలీసు ఇప్పుడు ఉన్నాడు శ్రీనివాస్ గౌడు, 100 మంది ఆంధ్రులు సభ పెట్టుకుంటే పోయి జై తెలంగాణ అని లాఠీ దెబ్బలు తినొచ్చిండు. వీళ్ళు సజీవ సాక్ష్యాలు. గద్దరన్నతో సైతం వెళ్ళి మన అందరికి కనపడుతుంది. ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది. మా నేల అంటే మాకు ప్రేమరా నాయన, నువ్వు పాకిస్తాన్తో పోల్చావు మా నేలని, నిన్నేమనాలి? అంత దుర్మార్గంగా తలుపులు వేసిస్తారా, మూసిస్తారా, లైట్లు బంద్ చేసి ఇస్తారా, లైట్లు వేసిస్తారా? బిడ్డను చంపించి తల్లిని బతికిచ్చురు, తల్లిని చంపించి బిడ్డను బతికిచ్చారు అన్నప్పుడు కూడా మేము ఊకున్నాం. వీళ్ళ కడుపులలో దాగి ఉన్నది వీళ్ళు సమైక్యవాదులు, తెలంగాణ ద్రోహులు అని వీళ్ళ కడుపులో ఉన్నటువంటి విషయం బయటపడదని మేము అనుకున్నాం. అరే దుర్మార్గంగా పార్లమెంటు వేదికగా పాకిస్తాన్తో తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి అవమానిస్తే ఒక్క ఎంపీ మాట్లాడలేండి. 8 మంది ఎంపీని, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, ఈటాల రాజేంద్ర అన్న, ఆయన పేరేం పేరు, నేను గొప్ప మేధావిని చెప్పుకున్నటువంటి రఘునందన్ సారు, డికే అరుణ, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు, కిషన్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇట్లా వీళ్ళు 8 మంది ఉన్నారు. ఒక్కరు మాట్లాడలే. మిమ్మల్ని పార్లమెంటుకు పంపించింది దేనికి? మీరు ఎట్లాగో తెలంగాణకు తేవాల్సినటువంటి ప్రాజెక్టులే కానీ నిధులే కానీ తేరు. మోడీ గారికి భజన చేస్తారు, సార్ చేసుకోరు మేము వద్దంటే. మన నేలపైన దాడి చేశారు కదా, రాజకీయాలకు అతీతంగా మనం ఖండించాలి కదా. అక్కడనే ఆయన మాట్లాడిన తప్పనాడు కదా. మీకేమైనా అభిప్రాయ భేదం ఉంటే, మీకు నచ్చకపోతే మీరే చెప్తారు. బీజేపీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. సుష్మా స్వరాజ్ గారు మా చిన్నమ్మ, పెద్దమ్మ, సోనియా గాంధీ తెలంగాణ తల్లి అయితే పెద్దమ్మ, చిన్నమ్మ అని మీరే అంటారు. మరి అంటే ఆ పెద్దమ్మ చిన్నమ్మ కూడా పాకిస్తాన్ ఏమంటారు భారత్ లాగా విడదీస్తున్న సపోర్ట్ చేసిందా? చెప్పమనండి, తప్ప కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మేము అడుగుతాం.
కాబట్టి ఇక్కడ వేల వందల త్యాగాలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ చెట్లను అడుగు, లేకపోతే అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లను అడుగు, కానీ వందల వేల మంది కవులు, మా అన్నలు మా అక్కలు పాటలు రాసిరు, ఆడిరు, పాడిరు, కోసి గొంగడేసి గజ్జలు కట్టి గంతులు వేసిరు. ఉద్యోగం చదువుకోకుండా నోటిఫికేషన్లు వస్తాయంటే మాకేమొద్దు, మాకు తెలంగాణ వస్తే చాలనుకొని వాళ్ళు ఇప్పుడు స్టిల్లో ఇప్పటికీ బ్యాచిలర్ తెలంగాణ ఉద్యమంలో ఆస్తులు పోగొట్టుకున్నారు, జీవితాలను వాళ్ళు త్యాగం చేసిర్రు. సరే తర్వాత వీడు ఎవడు అనుభవించిండు ఏందని పక్కన పెడితే మన నేల కదా, దీనికి ఒక పవిత్రత ఉంటుంది కదా, ఈ పవిత్రతను అవమానించవచ్చు. ఇదంతా కూడా ఇటు అవమానించేటువంటి విధంగా మేము మాట్లాడింది ఏది లేదు, కేవలం వక్రీకరించేటువంటి ప్రయత్నం చేసింది అనేది ఎంపీ ఒక క్లారిటీ ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి తేజస్వి సూర్య, ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి లేదు అట్లా అనలేదు అని చెప్పేసి ఆయన వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నము, సమర్థించుకునేటువంటి ప్రయత్నము ఇటువంటిది చేసింది తప్పించి సో దీని పట్ల వ్యతిరేకించినట్టు ఇక్కడ కూడా కనపడలేదు మనకు. ఇప్పుడు స్పష్టంగా వీడియోలో 30 సెకండ్ల వీడియోలలో ఆయన ఇంగ్లీష్లో మాట్లాడాడు. బెంగళూరు తేజస్వి సూర్య ఏం చదువుకున్నాడు తెలియదు, కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతూ 20-30 నిమిషాల క్లిప్పు మొత్తం ప్రపంచం అంతా చూసింది, అన్ని రాజకీయ పార్టీలు చూసినాయి, ప్రజలందరూ సోషల్ మీడియా వేదికగా కోడై కూస్తుర్రు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు ఆయన. అంటే అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాకిస్తాన్తో పోల్చాడు ఆయన. మరి ఆంధ్ర పాకిస్తాన్ అన్నాడా, తెలంగాణ పాకిస్తాన్ అన్నాడా అన్నది చెప్పలే. మరి ఇది అంటే ఆయన నచ్చలేదు, లేకపోతే చంద్రబాబు నాయుడు లాగా 2 కళ్ళ సిద్ధాంతము ఏంటని తెలియదు. అంటే ఇప్పుడు ఎట్లాగూ అక్కడ ఉన్నటువంటి టీడీపీ, జనసేనతో ములాఖత్ అయినటువంటి బీజేపీ ఆంధ్రనైతే పాకిస్తాన్తో పోల్చేటువంటి సాహసం బీజేపీ తెలంగాణనే అన్నాడా మరి అన్నట్టు కదా. మరి ఆ విషయం మరి ఆ బీజేపీ ఎంపీలకు తెలంగాణ ఇప్పుడు గద్దరన్నని పార్లమెంటు వేదికగా రాహుల్ గాంధీ గారు కలిశారండి. కలిస్తే ఏదో 2018లోనే ఎప్పుడో కలిశాడంట. గద్దరన్న భావజాలను వదిలేసి ఓకేనా రాజ్యాంగాన్ని పట్టుకుని జనజీవన సంస్థలు కలిసి 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఓటేసిండు గద్దరన్న. ఓటేసి బానిసరాల రెండిరా అన్నాడు. అన్ని పార్టీల నాయకుల దగ్గర పోయిండు తప్ప ఏ పార్టీ కండో కూడా కప్పుకోలే. అందరి దగ్గర ప్రధానమంత్రి గారు మీటింగ్ పెడితే పరేడ్ గ్రౌండ్ లో పోయిండా లేదా, సమతామూర్తి గారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేటువంటి విగ్రహాన్ని ఓపెన్ చేస్తే పోయి రామానుజం జై రామానుజం పాట పాడినా మెట్ల మీద విమర్శలు ఎదుర్కొన్నాడు లేదా. రాహుల్ గాంధీ గారు కూడా వస్తే రాజ్యాంగాన్ని రక్షిస్తా ఉంటున్నావు కదా, తిరుగుతా ఉంటున్నావు కదా, పట్టుకో అని అంతకుముందే చెప్పిండట. హైదరాబాద్కి వస్తే కలిసిండు, నీకేమో ఆయనను కూడా అవమానించిండు. అయినా ఎందుకు నీ అంతా చెప్తున్నా అంటే గద్దర్ పట్ల మీకు వ్యక్తిగతమైనటువంటి కోపం ఉన్నది. ఎందుకంటే ఆయన దళితుడని, తెలంగాణ ఉద్యమకారుడని, ప్రజల్ని చైతన్యం చేస్తాడని, మంచి సామాజిక అద్భుతమైనటువంటి గాయకుడు, ఇటువంటి మీకు ఒక కడుపులో మంటుంది. ఆయన తిట్టిరు పార్లమెంట్ వేదికగా. అప్పుడు కిషన్ రెడ్డి వెనకాల కూర్చొని సపోర్ట్కి వచ్చిండు. సరే మేము సపోర్ట్ కూకున్నాం. అదే పార్లమెంట్ వేదికగా ఏమంటారు బాబాసాహెబ్ అంబేద్కర్ని పట్టుకొని కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ 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 ఫ్యాషన్ ఓగా అని చెప్పేసి ఆయన అవమానించిండు నిండు పార్లమెంట్లో. మేము అప్పుడు ఊకున్నాం. తెలంగాణ సరే మీకంటే నచ్చడు, అంబేద్కర్ నచ్చడు, గద్దర్ నచ్చడు బీజేపీ వాళ్ళకు, తెలంగాణ కూడా నచ్చదా మీకు? పాకిస్తాన్తో పోల్చింది కదా మన శత్రు దేశంతో. ఏం పెట్టుకున్నారు మరి నోట్లో? మీరు ఎవరు గుడ్డి గురాల పలదవుతారు? తప్పు కదా. మీరు కూడా మరి పాకిస్తాన్ ఎంపీలా చెప్పరు, ప్రజలు అడుగుతారు. అట్లని సంతాపాలు ప్రకటిస్తున్నారు. మీకు ఒక మహిళా ఎంపీ అండి మన వరంగల్ కడియం కావ్య గారు స్పష్టంగా మన మాతృభాషలో మన తెలుగులో మాట్లాడుతూ, మన తెలంగాణ యాసలో మాట్లాడుతూ మీరు వెనక్కి తీసుకోవాలి తేజస్వి సూర్య చేసినటువంటి కామెంట్స్ అని ఖండించింది. వాళ్ళు పార్లమెంట్లో బయట కూడా ఇది చేశారు. సరే బీఆర్ఎస్ కంటే మాకు గొంతు లేదంటారు వాళ్ళకి లేదు నిజంగా కూడా. మరి ఎంఐఎం ఆయన మాట్లాడినో లేదో నాకైతే తెలియదు. ఉన్నది ఒక లింగు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన హైదరాబాద్ నుంచి, ఆయన కూడా మాట్లాడారు. ఎందుకని అంటే ప్రతిసారి అన్నటువంటి చాలా ఇప్పుడు మోడీ గారు కావచ్చు, గద్దర్ను అవమానించడం కానీ, అంబేద్కర్ గారిని కానీ ఇదంతా కూడా ఎందుకు అంటే ప్రత్యేకంగా తెలంగాణ పైన ఎందుకు ఇటువంటి విమర్శ అయినటువంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు? సూపర్. వీళ్ళకు ఒక రకమైనటువంటి ఆధిపత్యం చెలాయించాలన్న. వీళ్ళు ఇప్పుడు 12 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి, అంటే 3వ టర్మ్ వీళ్ళు ఈ రూల్ నుంచి చెప్పండి. తెలంగాణ వచ్చినప్పుడు వీళ్ళు కూడా మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయింది అంతే కదా. అప్పుడేమో వీళ్ళు నూకారు, మేము తెలంగాణకు అనుకూలం, మేము తెలంగాణకు వ్యతిరేకం కాదనేమో ఇక్కడికి వచ్చి చెప్పారు వీళ్ళ నాయకులు. కిషన్ రెడ్డి గారు అంటారు మేము కొట్లాడుతున్నాం, మేము కొట్లాడు రాజీనామా చేయాలి ఆయన కిషన్ రెడ్డి గారు చేయమంటే. నేను నాకు చిన్నపిల్లగానే నేను చదువుకుంటున్నా, రాజీనామా చేయాలి చేయమంటే నా అంత అవగాహన, అంత రాజకీయ స్పృహ లేదు. వీళ్ళు రాజీనామా చేయాలంట అంటే వీళ్ళు చేయలే. కానీ వీళ్ళ కడుపులలో ఉన్నది. ఓకే, చంద్రబాబు నాయుడు కూడా నువ్వు తెలంగాణకు రావాలంటే ఇవ్వడానికి అనుకూలం వ్యతిరేకం అంటే నాకు 2 కళ్ళ లాంటి, ఆంధ్ర ఒక కన్ను అయితే తెలంగాణ ఒక కన్ను అని 2 కళ్ళ సిద్ధాంతం అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమో
తెలంగాణను ఎట్లా విభజిస్తారు మీరు, ఆంధ్ర తెలంగాణను విభజిస్తారా అని వరంగల్ వేదికగా ఉద్యమం జరిగేట అన్నాడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల్ని చూసి నేర్చుకోవాలి, మళ్ళీ పోరాడి తత్వం ఆయన అన్నాడు. నువ్వు ఇంత నిండు పార్లమెంట్లో తెలంగాణను అవమానిస్తుంటే మరి నీకు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలంగాణ ఉద్యమకారుల మీద, విప్లవకారుల మీద, ఈ నేల మీద, ఈ యాస మీద, ఈ భాష మీద ప్రేమ ఉంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళు మాట్లాడింది తప్పు అని ఖండించాలి కదా. అవునా కదా. మరి రెండు కళ్ళ లాంటి నీకు ఆంధ్ర తెలంగాణ అయినప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఒక కంట్లో ఏలుపడిచిండు, మరి ఖండించాలి కదా. మీ ఎంపీలైనా ఖండించలే. ఇక్కడ పుట్టిన వాళ్ళు అయితే వీళ్ళు ఇక్కడ వాళ్ళు కానే కాదు. వాళ్ళ సోషల్ మీడియాలో ఒక్కరు కూడా ఒక్క వీడియో చేసిన పాపాన పోలే. ఇప్పుడు అనుకున్నంత తిరుగుబాటు బీజేపీ పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారు తెలుసా అన్న తెలివిగా, రామచంద్రరావు ఏమో లేదు వక్రీకరించారని ప్రెస్ మీట్ పెట్టాడు. మన బండి సంజయ్ గారు అయితే సిగ్గుండాలి, బండి సంజయ్కి కొంచెమైనా సిగ్గుండాలి. ఎందుకనంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా, చేసిన దాన్ని సమర్థించుకుంటూ తేజస్వి సూర్య వ్యాఖ్యలకి ఆ జిందాబాద్ కొడుతూ చప్పట్లు కొట్టింది కాకుండా సమర్థించుకుంటూ, అప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు టీడీపీలో ఉండి తుపాకులు పట్టుకొని తెలంగాణ ఉద్యమకారుల మీదకి పోయిండు. అటువంటి ముఖ్యమంత్రి క్యాబినెట్లో మీరు మంత్రులు ఉన్నారు, బీరా మమ్మల్ని అనేది అని అంటుండు. రైట్, ఆయన ఉన్నాడు భయ్, ఆయన ఉన్నాడు అని అనుకున్నాం. అంటే అప్పుడు ఆయన అవమానించిందని ఇప్పుడు పార్లమెంట్లో నీ ఎంపీలు అవమానించిన దాన్ని, పాకిస్తాన్తో పోల్చిందని నువ్వు సమర్థిస్తున్నావా? ఎంత దుర్మార్గం. ఈ రెండు పార్టీలు తెలంగాణ ద్రోహులే. ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితే వాళ్ళు టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టిన తర్వాత వాళ్ళు ప్రాంతీయవాదులుగా వాళ్ళని ప్రజలే చంపేసారు. ఎవరు ఈ నేల గురించి ఎవరు మాట్లాడాలి? మేము రాజకీయాలు మాట్లాడాలి, మాకు రాజకీయం మీరు ఎవరైనా ఉండి ఎవరైనా ఓడిపోయి మాకు అది ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అర్థమైందా? తెలంగాణలో కులం మతం ఏముండదన్నా, మాది అందరిది ఒకటే కులం, అందరిది ఒకటే మతం అనేటువంటి భావనతో బతుకుతాం తెలంగాణలో అందరం. సో వీళ్ళు రేపు భవిష్యత్తులో అంటే ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాం మేమే, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చిండ్రు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు, ఈసారి మాకు అవకాశం ఇవ్వండి, మా పరిపాలన చూడండి అని చెప్పేసి అంటున్నటువంటి బీజేపీ పార్టీ కావాలని చెప్పేసి ఎందుకు ఇంత తెలంగాణని టార్గెట్ చేసి అవమానించేటువంటి అమరవీరుల త్యాగాలని, వాళ్ళ ఆత్మలను అని ఘోషిస్తూ ఉంటాయి కదా, వాళ్ళ బలిదానాలను మీరు అవమానించినట్టే కదా. పోరాటాలను అవమాని కొందరు కేసులు పెట్టుకున్నారన్న, భూములు పోగొట్టుకున్నారు, ఉద్యోగాలు ఏమంటారు నూనెగు మిసాల పిల్లలు అందరు చచ్చిపోయారన్నా. కళ్ళకు యాదయ్య రైలుకి ఎదురు మురికిర్రన్నా, తెలంగాణ కావాలని దెబ్బలు తిన్నారన్నా, కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, క్లియర్గా వదిలితే ఇది చేసిర్రు. కళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు, చెవులు పోయిన వాళ్ళు, ముక్కలు పోయిన వాళ్ళు, మూతులు ఇది ఉన్నారు కదా. తెలంగాణ నాకు నువ్వు నేను ఇవాళ ఉంటాం పోతాం, మనిషి శాశ్వతం కాదు కదా నేలకు, కానీ మన అస్తిత్వం బతకాలి కదా. సగం మా యాసని భాషను పంపిస్తారు, మొత్తం మార్వాడోళ్ళు గుజరాత్ వాళ్ళు రావాలి, ఇక్కడ జొర్రాలే, వాళ్ళ ఓటర్ ఐడీలు సంపాదించుకోవాలి, అలాగే అందుకే మాట్లాడతారు. ఇదంతా మార్వాడి గుజరాత్ మంత్రులు అన్నాం మేము అప్పుడే. ఇలా భారతీయ జనతా పార్టీ కాదు ఈ పార్టీ, ఇది మార్వాడి జనతా పార్టీ అన్నాం మేము. సో మిగతా పార్టీలైనా కానీ ఇప్పుడు కాంగ్రెస్ అయినా లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కానీ సరే పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం బీఆర్ఎస్ పార్టీకి లేకపోవచ్చేమో కానీ సో ప్రజలైనా కనీసం ఈ వ్యాఖ్యలని తిప్పికొట్టేటువంటి ప్రయత్నం, వ్యతిరేకించే ప్రయత్నం, బీజేపీ ఆఫీసులు ముట్టడిచ్చేటువంటి ప్రయత్నం, ఇటువంటి అయినా కనీసం జరగాల్సినటువంటి ఆవశ్యకత ఉండేది. జరగాల్సినటువంటి ఇప్పుడు ఏడున్నాయి పార్టీలు లేవు. ఆ పని ఎవరు చేయాలి మరి? మన కవితక్క చెప్తా ఉంది, నేను తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ మా తెలంగాణ మన తెలంగాణ అంటుంది, జై తెలంగాణ ఏమంటారు జై జాగృతి అంటుంది. మరి అక్కనైనా పిలుపునియాలి కదా, అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పోవాలి కదా. మరి ఆడిపోయినాయి. ఈ రోజు ఎవరో మీటింగ్ పెట్టినట్టు తెలంగాణ అస్తిత్వం కానీ వాళ్ళతో బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నట్టున్నారు. కానీ ఒకళ్ళన్నా పిలుపునియాలి కదా, పోవాలి చేయాలి. అన్ని పార్టీలు ఏమంటారంటే ఇప్పుడు ఆ జాతీయవాదమే, బీఆర్ఎస్ జాతీయవాదమే, కాంగ్రెస్ది జాతీయవాదమే, బీజేపీది జాతీయవాదమే. జాతీయవాదం ముసుగుతోని ప్రాంతీయవాదం మీద తొక్కొచ్చు, అస్తిత్వం మీద దెబ్బ కొట్టచ్చు, అవమానించవచ్చా? తప్పు కదా. మరి ఇంత అన్యాయం జరుగుతుంది, ఒక్కరు కూడా మాట్లాడట్లేరే. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రకరకాల చర్చలు, ఇంకోటి అన్నాడని సమర్థించుకోవడం తప్పు. మిమ్మల్ని చరిత్ర క్షమించద్దు. చరిత్ర రికార్డుల నుంచి తొలగించాలంటాడు పొన్నం ప్రభాకరన్. ఎందుకు తొలగించాలన్నా? ఉంచాలి, అట్లనే ఉంచాలి. భావితరాలకు వీళ్ళ బండారం తెలవాలి. ఉంచాలా లేదా? ఉంచాలి. వీళ్ళు తెలంగాణ ద్రోహులని వీళ్ళే చెప్తారు ఒక పక్కన. ఏమంటారు మా సుష్మా స్వరాజ్ గారు అట్లా ఇట్లా బీజేపీ. మరి ఎందుకు ఉద్యమంలో పాల్గొన్నారు మీరు చెప్పురి? బీజేపీ పార్టీ ఎందుకు పాల్గొన్నారు జేఏసీలా? ఇది తప్పు. మీరు ఉంటే మీకు రెండు కళ్ళలాంటి అయితే అట్లనే చెప్పుర్రి. అరే ఆంధ్ర ప్రజలకే ఇష్టం ఉన్నది కానీ ఇచ్చేయండి రా నాయన. వాళ్ళ ఒక సోషల్ జస్టిస్ వాళ్ళకి కావాలంట, అది ఒక సామాజిక న్యాయంతో కూడినటువంటిది ఇచ్చేయండి అని ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర మేధావులు ఒప్పుకున్నారు.
అందరూ రాజకీయ నాయకులు ఒప్పుకోలే. లగడపాటి, టీజీ వెంకటేష్ ఇటువంటి లంగలు దొంగలు ఒప్పుకోలే. కొన్ని పత్రికలు తప్పుడు రాసే ప్రయత్నం చేసినాయి. ఇది చేసినాం కదా. ఈటల రాజేంద్రన్ అయినా మాట్లాడాలి కదా. ఈటల రాజేంద్రన్ నీ ఎవ్వరు కూడా బీజేపీ నాయకుడిగా చూడరు. అయినా గొప్ప తెలంగాణ ఉద్యమకారుడుగా, ఏమంటారు, ఒక బీసీ బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా చూస్తారు. కేసీఆర్ని ఎంత గౌరవించటంలో ఈటల రాజేంద్రన్ కూడా అంత గౌరవించాడు. ఎందుకు ఒకనొక సందర్భంలో నాకు కుడి భుజం అంటాడు అన్నాడు కేసీఆర్. అంత స్వేచ్ఛ ఉంటుందా బీజేపీలో? అదే చెప్తున్నా. ఇప్పుడు ఈటల రాజేంద్రన్ లాంటి ఎవ్వరు కూడా బీజేపీ నాయకుడిగా చూడరు. ఒక ఉద్యమకారుడిగా, ఒక బీసీ నాయకుడిగా, ఒక తెలంగాణ వాదిగా, బలమైనటువంటి తెలంగాణ లీడర్గా చూస్తారు. అన్న మీరన్నా నోరిప్పి మాట్లాడాల్సిందన్న. ఎందుకంటే మీరు అసెంబ్లీలో సీమాంధ్రులకు వ్యతిరేకంగా కొట్లాడుతుంటే చూసి టీవీలలో చూసి నేర్చుకుని మా రాజేంద్రన్న కొట్లాడుతున్న మాత్రం మీ అడుగులో అడిగేసి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళం, మేము రోడ్లెక్కిన వాళ్ళం. మీరు కూడా మాట్లాడకపోతే చరిత్ర సాహసం చేసి మాట్లాడితే ఉండదు. ఇప్పుడు బీజేపీ అప్పుడు అంటే సార్ బీఆర్ఎస్ లో ఉన్నాడా, ఇండిపెండెంట్ గా ఉన్నాడా అనేది రెండు అంశం. కానీ ఇప్పుడు పార్టీలో ఉండే ఆ పార్టీకి సంబంధించిన విషయం మాట్లాడినప్పుడు ఈటల రాజేంద్రన్న ఇప్పుడు సార్ ఆ పార్టీలో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ ఆయన మీద తప్పుడు ఎలిగేషన్స్ చేసింది, నా మీద అందుకే నేను పోయినా అంటాం, లేకపోతే కేసీఆర్ గారికి ఏదో మనసు స్పర్ధాలు వచ్చినాయి, లేకపోతే ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం పోయినా, ఇలా రకరకాల విమర్శలు వచ్చిన అన్న మీద. సరే ఆయన ఎందుకు పోయినా పక్కన పెడదాం, ఆయన అది వేరే విషయం. కానీ రాజేందర్ అన్న అంటే తెలంగాణ ఉద్యమకారుడు అని ఎవరైనా అంటారా అనరా? సరైన బీజేపీలకు కాషాయాలకు పోయినట్టు ఒకనొక సందర్భంలో గెలిచిన తర్వాత ఇది రాజేందర్ గెలుపా ఏమంటారు మన బీజేపీ గెలుపా అంటే పెద్ద చర్చ జరిగింది కదా. రాజేందర్ గెలుపు అని పెద్ద చర్చ. మరి నీకు ఉన్నది కదా రాజేంద్ర అన్న, నువ్వన్నా మాట్లాడు. ఎందుకంటే నీ మీద కొంత తెలంగాణ ఉద్యమకారులకు నాకైతే బాగా గౌరవం ఉంటుంది. నేను ఇంటికి పోయినా, నేను మన షామీర్పేట ఇంటికి పోయి ఇది చేసి వచ్చినాం, కలిసి వచ్చినాం. ఎందుకంటే మంచి వాళ్ళ పైన మంచి అభిప్రాయమే ఉంటుంది, నాయకులు అందరిపైన ఉండదు. అలాగని చెప్పేసి ఇదేం కాదు. కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణను అవమానిస్తూ ఈ నేలని, మా యాసని, మా యాసని భాషను అవమానించిరనే కదా మేము కొట్లాడింది. సినిమా హీరోలు మొత్తం ఆంధ్రోళ్ళు ఉంటారు, వీళ్ళని మొత్తం మా వాళ్ళని పెడతారు. మేము పుట్టికూర అంటాం, ఇంకోట ఏదో అంటామని మా కూరల్ని, మా యాసని, మా భాషని, మా ఆటల్ని, మా పాటల్ని, మా కట్టుని, మా బొట్టుని అందరూ అవమానిస్తేనే కదా మేము తిరగబడ్డది. ఇప్పుడు అద్భుతంగా మా బతుకు మేము బతుకుతున్నాం. ఎందుకురా నాయన మా బతుకు మీద మీరు ఏడ్చేస్తారు? ఇప్పుడు ఏంది మళ్ళీ కలుపుతారు, ఏంది కొంపదీసి మరి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం చేస్తారా? ఆంధ్ర తెలంగాణ మీకు తలుపులు మూసి ఇచ్చారు కదా. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే నువ్వు విమర్శించుకో, అంతేగాని ఖబర్దార్ నువ్వు తేజస్వి సూర్య అయినా పైనుంచి ఊరిపడ్డ సూర్యుడు అయినా సరే, ఈడ మండే తెలంగాణలో మండే అటువంటి మంట, ఇక్కడి నుంచి పొడిచేటువంటి సూర్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మంట కింద నువ్వు భస్మ ప్రభుత్వం బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తావు. రైట్, ఓకే. మరో అంశం కూడా మాట్లాడదాం. డీలిమిటేషన్ సంబంధించినటువంటి విషయంలో. సో మొన్న మహిళా బిల్లుకు సంబంధించింది కూడా పార్లమెంట్లో వీగిపోయింది. సో ఇదంతా కూడా ప్రతిపక్షాలు అంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మహిళలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అని చెప్పేసి బీజేపీ పార్టీ అంటా ఉంది. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? డీలిమిటేషన్ కనుక చేసినట్టయితే ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి పెద్ద ఇబ్బంది ఏముంటుంది? మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం అన్న, మేము ఈ మార్వాడి గో బ్యాక్ ఉద్యమం మొదలైన ముందు నుంచి, అంతకుముందు నుంచి కూడా మా సోషల్ మీడియాలలో చెప్తా ఉన్నాం. మేము ఇలాంటి ప్లాట్ఫామ్స్, ఇలాంటి జర్నలిస్ట్ మిత్రులు ఎక్కడైనా చర్చ ఇలాంటి పెట్టినప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం చేస్తూ ఉన్నారు, దక్షిణాది సంపద మొత్తం ఉత్తరాది రాష్ట్రాలకు దోసుకొని పోయి పెడతా ఉన్నారు, వీళ్ళంతా ఉత్తరాది నాయకులు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు మన దక్షిణాది మీద చిన్న చూపు నరేంద్ర మోడీ గారికి, ఉత్తరాది ఆధిపత్యము, భాష రుద్దుతా ఉన్నారు, వాళ్ళ సంస్కృతిని రుద్దుతా ఉన్నారు, వాళ్ళ పెత్తనాన్ని రుద్దుతా ఉన్నారు. పన్నులు మనం కడితే పైసలు మాత్రం దోసుకొని పోయి ఆడ ఖర్చు పెట్టుకుంటారు. మనం 100 రూపాయలు కడితే మనకు 43 రూపాయలు ఇస్తారు, వాళ్ళు 50 రూపాయలు తీసుకొని పోతారు అనే అటువంటి తరాలో బోచెడు వాదిస్తే మీరంతా దేశద్రోహులని, మీరంతా దేశ విభజన వాళ్ళు ఇప్పుడు కోడై వస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక్క చంద్రబాబు నాయుడు మినహా, ఆయన మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ కోడై కూస్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా దేశద్రోహులేనా? ఎస్, నేను చెప్తున్నాం. 543 సీట్లు ఉత్తరాది రాష్ట్రాలలో, ఏది వింధ్యా పర్వతాలకు అవతల ఉన్నటువంటి ఏవైతే లోక్సభ సీట్లు ఉన్నాయో 540 సీట్లు. మన దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి మొత్తం సీట్లు ఏమంటారు 129 సీట్లు. 129 సీట్లకు ఏమంటారు 543 సీట్లు డివైడ్ చేసుకుంటే ఎన్ని సీట్లు ఉన్నాయో? తెలంగాణలో 17 సీట్లు, తమిళనాడులో 39 సీట్లు, కేరళలో 20 సీట్లు, కర్ణాటకలో ఏమంటారు 28 సీట్లు, ఏపీలో 25 సీట్లు.
ఒక్క ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు. అవును. మీకు అర్థమైందా? సౌత్ రాష్ట్రాలలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సీట్లు అన్ని కలిపితే ఒక ఎత్తు, ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 80 సీట్లు. అంటే సౌత్ ఎంపీలతో సంబంధం లేకుండా సౌత్ మన దగ్గర ఉన్న జనాభా లెక్కల ప్రకారం కనుక పెరిగినట్టయితే 140 అయితే అక్కడ యూపీలో ఓకే 140 అయితే అని అనుకుందాం. మన దగ్గర ఎన్ని అయితే ఇంకో 25 అయితే అంటే 17 నుంచి 25 అంటే 8 పెరుగుతాయి. 140కి 25కి ఎంత తేడా ఉందన్న? 3%. అంతేనా? 3% పైగా. అది మా తప్ప కాదు. జనాభా తగ్గ ఇప్పుడు ముందటి నుంచి వాదించి మేధావులు కూడా ఏం చెప్తా ఉన్నారు, సౌత్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కుటుంబ నియంత్రణ అనేటువంటిది అంటే ఇద్దరు వద్దు, ఒకరే ముద్దు, నలుగురు వద్దు, ఇద్దరు ముద్దు అనేటువంటి వాదన పెట్టినప్పుడు ఎందుకులే, ఇప్పుడు మనుషులు పెరుగుతారని భూమి అయితే పెరగదు కదా. కాబట్టి మొత్తం పులిట్ అయిపోతుంది నాయన. చైనా జనాభా పెరుగుతుంది, తర్వాత మనదే ప్రపంచంలో నెంబర్ 2 స్థానంలో ఉన్నాం. జనాభాను నియంత్రించుకోవాలంటే మనం పిల్లల్ని కూడా ఒకరు ఇద్దరు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని గంట సరిపోయిద్దని అన్నారు. తర్వాత ఏమంటారు మీ జనాభా దామాష ప్రకారం మేము ఏమంటారు సీట్లను కేటాయింపు చేస్తామని అంటారు. మా తప్పది. అప్పుడేమో చంద్రబాబు నాయుడు చెప్పిండు, ఇంటింట దాని మీద ఎన్జిఓలు పెట్టి పాటలు పాడిపించి గ్రామాన అవగాహన ప్రోగ్రామ్స్ చేయించాడు. ఇప్పుడేమో పిల్లల్ని కనని అంటుడు, అంటే ఓటర్లు కనవ అంటుడు, 5గురు కనవ అంటుడు. మరి ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిదనా? ప్రజలదా? మాదా? తప్పు కదా. అంటే అన్ని రాష్ట్రాలకి అవసరమైందంటే మేము 50% పెంచుతామని చెప్పేసి అన్నటువంటిది కూడా వినపడుతుంది. నువ్వు అక్కడ పెంచుకుంటావు కదా, నా సరే నువ్వు ఇక్కడ పెంచుతావు అక్కడ పెంచుతావు. మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు నువ్వు పెంచుతాను అంటున్నావు కదా, మేమంటున్నాం అంటే సౌత్ బడ్జెట్ను సౌత్కే సపరేట్ ఖర్చు పెట్టు. ఓకేనా? ఏమంటారు ఒకే దేశం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఒకే దేశం ఉంటుంది, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒకే దేశం, ఒకటే రాజ్యాంగం అమలవుతుంది. మా సౌత్ బడ్జెట్ సౌత్కు సపరేట్ ఏమంటారు కేటాయించు. సౌత్ ఇప్పుడు దేశానికి మొత్తానికి ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేటువంటి ఇన్కమ్ అన్ని ఉన్నటువంటి జిల్లాల కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి బడ్జెట్ ఇక్కడ ఓన్లీ హైదరాబాద్కి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితిలో ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుంచి గెలిచినటువంటి సౌత్ ఎంపీలు రేపు పొద్దున మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఫ్యాక్టరీ కంపెనీలు నిధులు ఇవ్వాలంటే నువ్వు ఎంత అయినా నడుచుకో, నాకు వచ్చిన నష్టమే లేదు, నాకు నార్త్లో మెజారిటీ ఉంది, నేను మళ్ళీ ప్రధాని అవుతాను అంటాడు. మరి అప్పుడు ఎవరికి వినిపిద్దాం మన వాదన? మీకు అర్థమైందా? మన వాదన ఎవరికి వినిపిద్దాం? మన ఎంపీలతో సంబంధం లేకుండా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఒక రాష్ట్రం కాదు ఒక రాష్ట్రంలో మెజారిటీ తెచ్చుకున్నాడు అనుకో అన్న, మ్యాజిక్ ఫిగర్ వచ్చింది అనుకో, మళ్ళీ అవుతాడు. అంటే ఇదంతా కూడా కేవలం నియోజకవర్గాల పెంపు అనేది కేవలం రాజకీయంగా మళ్ళీ మోదీ గారు ప్రధానమంత్రి, బీజేపీ అధికారంలో. ఎగ్జాక్ట్లీ. అందుకే డీలిమిటేషన్ తగలబెట్టిండు కదా తమిళనాడు స్టాలిన్ ముఖ్యమంత్రి గారు. బీజేపీ ఎంపీలు మరి మేధావులు చెప్పాలి, మరి మాకెట్లా న్యాయం జరగాలి, మాకెట్లా జరగాలి సారు? మేము తక్కువ ఉన్నాం కదా జనాలు, మేము తక్కువ పనులు కడతాం. కేంద్రానికి కట్టేటువంటి పనులు ఏవైతే ఉంటాయో కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం కడతాం కదా మన పనులు, మా ప్రభుత్వాలే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కట్టేటువంటి ప్రజలు కట్టేట మేము తక్కువ ఉన్నాం సార్, మేము తక్కువ కడతాం. ఒప్పుకుంటావా? ఒప్పుకో. గుజరాత్, ఉత్తరప్రదేశ్కు నా రాష్ట్ర డబ్బులు తీసుకొని పోయి ఖర్చు పెడతాం. యాస్ మేము అంటున్నాం ఒకటి దేశం 2 పార్లమెంట్లు, సౌత్లో పార్లమెంట్, నార్త్లో పార్లమెంట్ ఉంటుంది. ఏమంటావు? మన దగ్గర మనం చర్చ పెట్టుకుందాం, మన నిధులు మనం ఖర్చు పెట్టుకుందాం. సుప్రీంకోర్టు ఒకటి ఉంది కదా దేశానికి, సుప్రీంకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కదా, అట్లనే ఇక్కడ బెంచ్ పెట్టుకుందాం. అట్లా సాధ్యమయ్యేటువంటిది మరి సాధ్యమైన కాకపోతే మరి నువ్వు మాకు సీట్లు పెంచు, ఓ పని చేయి, నువ్వు చేస్తా అంటున్నావు లిమిటేషన్, ఆ సీట్లు అట్లనే ఉంచి ఎట్లా పెంచితే బాగుంటుంది అనేది. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా అంటే మా రాష్ట్రం ఇప్పుడు భౌగోళిక రాష్ట్రాన్ని అంచనే అంటే రాష్ట్రాన్ని నువ్వు జనాలుగా వారిగా కాకుండా ఇలా తీసుకొని అక్కడ ఉన్నటువంటి జనాల 30 లక్షలు 40 లక్షలు ఉన్న జనాలకు ఒక ఎంపీ ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు 1,00,000 మందికి ఒక ఎంపీ ఉన్నాడు కదా. నేను అంటున్నది జిల్లాల వారిగా, జిల్లాలని ఇప్పుడు మాకు 33 జిల్లాలు ఉన్నాయి కదా, మాకు ఏం చేస్తామంటే 33 కదా ఇప్పుడు మరి ఉమ్మడి 10 జిల్లా 33 ఎంపీ సీట్లు కేటాయించు మాకు. ఏమంటావు? నార్త్కు ధీటుగా సమానంగా నువ్వు సీట్లు చేసినావు అనుకో ఎవరికి వివక్షత ఉండదు. చిన్న చూపు మమ్మల్ని చూస్తున్నారు అనేటువంటి భావనలు కూడా దక్షిణాది ప్రజలు వెళ్ళరు. దానివల్ల ఏమవుతుంది, మీరు తీసుకొచ్చేటువంటి దానివల్ల ప్రజల మధ్య, దేశ ప్రజల మధ్య ఒక విభజన వాతావరణం అనేటువంటిది మీరే పుట్టించిన వాళ్ళు అవుతారు. సో మహిళా బిల్లు కూడా కొంత ఎగ్జాక్ట్లీ ఒక చర్చ నడిచింది. మహిళా బిల్లుకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేయడం జరిగింది. అంటే మహిళలకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఒక ప్రచారాన్ని తీసుకెళ్తా ఉన్నారు. మరి నిజంగా కూడా మహిళా బిల్లుకి అవసరమైందంటే బీజేపీ పార్టీ పెట్టినటువంటి బిల్లుకు మద్దతు ఇవ్వచ్చు కదా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు. నేను అదే చెప్పానన్న, రైట్, మంచి ఆలోచన కదా. వీళ్ళు ఈ డీలిమిటేషన్కు అదేవిధంగా మహిళా బిల్లుకు ముడిపెట్టి
131 రాజ్యాంగ సవరణ మేము చేస్తా ఉన్నాం, మాకు 2/3 మెజారిటీ వస్తే ఈ మహిళా బిల్లును అందులో పొందుపరుస్తాము, అమలు అవుతుంది, మహిళలందరికీ న్యాయం జరుగుతుంది, అట్లనే పార్లమెంటు సీట్లు కూడా పెంచుతాను. మనం ఏమంటున్నాం, పార్లమెంటు సీట్లని వ్యతిరేకించాం, డీలిమిటేషన్ని. వీళ్ళు ఏం చెప్తారు, వీళ్ళు మహిళా బిల్లును వ్యతిరేకించారని ప్రతిపక్షాల మీద బురదేసి ప్రచారం అంతా చేస్తూ ఉన్నారు. నిండు పార్లమెంట్లో ప్రధాన మోడీ గారు కూడా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ బిల్లు 2023లోనే ఏమంటారు బిల్ పాస్ అయింది. అది మరి 543 ఉన్నప్పుడు సీట్లు, అప్పుడు అంత ప్రేమ ఉంటే మహిళల మీద ఆ 33% రిజర్వేషన్ అప్పుడే ఎందుకు అమలు చేయలేదు? చేయాలి కదా, చేయరు. ఏం చేయాలి? మహిళలంటే వీళ్ళ ప్రేమ లేదు, అసలు మహిళా వ్యతిరేకులు వీళ్ళు మహిళ. ఎందుకంటే వాస్తవాలు తెలవాలి ప్రజలకు. బాబాసాహెబ్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ తీసుకొస్తే అడ్డుపడ్డది ఎవరు? వీళ్ళే. వచన ఓటు మా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా ఓటు హక్కు ఉండాలి, ఆస్తిలో మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకు కూడా సమానంగా ఏమంటారు తండ్రి తర్వాత కొడుకే తీసుకుంటుడు, వారసుడు అవుతుండు, కూతురు కూడా కావాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓట్లాడిండు. ప్రెగ్నెన్సీ లేడీస్కు ఏమంటారు 8 నెలల సెలవులు తినాలని, ఇలాంటి మహిళలు 100,000 హక్కుల కోసం కొట్లాడితే అన్ని హక్కులు ఆడవాళ్ళకి ఇస్తే ఇంకా మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కడ ఉంటుందని బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానిస్తే రాజీనామా చేసిండు బాబాసాహెబ్ అంబేద్కరు. ఇప్పుడున్నటువంటి హిందూ మహాసభ పెద్దలే, వాళ్ళే ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్న వ్యక్తులే. అడగండి, ఇది చరిత్ర. నాకు తెలియకపోవచ్చు, నేనంత రఘునందన్ సార్ లాగా మేధావి కాకపోవచ్చు, అడగమనండి. మీరు అడ్డుపడి ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు మీరు అమలు చేయాలో చెప్పండి. 12 ఏళ్ల నుంచి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, మీరు మహిళలకు పెద్దపీట వేస్తారు కదా. ఏం శక్తి? మహిళ నారీ శక్తి, రైట్. ఢిల్లీలో మినహాయిస్తే ఎక్కడన్నా ఇంకో మహిళా ముఖ్యమంత్రి కనపడుతుందా అన్న మనకు? కనపడుతుందా? కనపడుతురా? లేదు కదా. మీరు కేటాయించినటువంటి 543 సీట్లలో ఎన్ని సీట్లు మహిళలు కేటాయించారు చెప్పురి? కేటాయించలే. నేనేమంటున్నా అంటే ఆ బిల్లు కూడా తప్పే. మీరు చేయాల్సింది ఏంటి? కులగణన చేయాలి, జనగణన చేయాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు మహిళలకు కానీ పురుషులకు కానీ రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ జనాభా శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా లేదు వాళ్ళు మేము కూడా కొట్లాడుతున్నాం. ఎస్సీ ఎస్టీలు జనాభా శాతం ఎక్కువ ఉన్నది, రిజర్వేషన్ శాతం తక్కువ ఉన్నది. మాకు మేము 22% ఉంటే మాకు 15% ఉందన్నా రిజర్వేషను. మేము ఎంతనో మాకు అంత ఉండాలి కదా. సరే, అది వేరే పంచాయతీ అనుకో, మాకు అన్యాయం జరుగుతూనే ఉన్నది, ఓకే. కానీ ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన రాజకీయ రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకు ఉన్నాయి. బీసీలకు రాజకీయ రిజర్వేషన్స్ ఉన్నాయా? లేవు కదా. 43% రాజకీయ రిజర్వేషన్స్ వాళ్ళకి కల్పిస్తే ఎస్సీ ఎస్టీల లాగా వాళ్ళకు కూడా ఏమంటారు పోటీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళ సీట్లలో ఎవరు పోటీ చేయరు కదా. కానీ వీళ్ళేం చెప్తా ఉన్నారు, ఈ డీలిమిటేషన్కు ముడిపెట్టి మహిళా బిల్లు, ఈ బిల్లుతో పాటు ఈ డీలిమిటేషన్ బిల్లుతో పాటు ఈ బిల్లులు కూడా అందులో పెట్టి పార్లమెంట్ చర్చ పెట్టి వీళ్ళంతా ద్రోహులు అని చెప్పుకుంటూ ఏమంటా ఉన్నారు, 33% మహిళా రిజర్వేషన్స్ బిల్లు తీసుకొస్తే ఈ ప్రతిపక్షాలు డిఎంకే, టీఎంసీ, ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా రకరకాల పేర్లు చెప్పుకుంటూ వాళ్ళందరూ అడ్డుపడ్డా అని చెప్తా ఉన్నారు. బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. తప్పు. ఆ బిల్లు వల్ల లబ్ధి పొందేది ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి కోమటామే, రెడ్డామే, బాబనామే. మా సాకలక్కో, మా ముదిరాజ్ అక్కనో, మా గౌడ్ అక్కనో, మా పద్మశాలి శైలనో, వీళ్ళు బీసీలలో ఉన్నటువంటి ఇంకా సబ్బండకుల నాయ బ్రాహ్మణులో మా విశ్వకర్మ అక్కలో, మా శైలలో వాళ్ళతో పోటీ పడి పైసలు పెట్టుకొని ధనబలం కులబలంతో గెలుస్తారా అన్న? గెలవగలుగుతారా? నువ్వు చెప్పు. నువ్వు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి వ్యక్తివే కదా, గెలవగలుగుతారా? లేదు. అంటే సబ్ కోట కావాల్సినటువంటి అవసరం. రిజర్వేషన్, మహిళా బీసీ రిజర్వేషన్ కావాలి, ఓబీసీ రిజర్వేషన్ బిల్ కావాలి, వాళ్ళకు ఉంటుంది. గెలవగలుగుతారా? కోమటిరెడ్డి గారు వాళ్ళ బిడ్డనో లేకపోతే రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పాపనో తీసుకొచ్చి నిలబెడతాడు. మా అక్క గెలుతుంది అంటే మా అక్క గెలుతుంది, సాకలా గెలుతుంది, మా సాకల అక్క గెలుతారా? ఎస్సీ ఎస్టీల కంటే ఉన్నాయి, పక్కన పెడదాం. కాబట్టి అన్యాయం, ఆధిపత్య వర్గాలు బాగుపడడం కోసమే. నిజంగా బీజేపీ వాళ్ళకు ప్రేమ ఉంటే మీకు చేయమన్నారు. ఇప్పుడు రెండోది ఉందట కదా. ఇప్పుడు మళ్ళీ దీని తర్వాత కూడా దాన్ని ఎట్లా నెగ్గించుకోవాలన్నటువంటి దానిపైన ప్లాన్ బికి ప్రయత్నం. ప్లాన్ బి అంటే ప్లాన్ బి ఒక మోసం చేద్దాం అనుకున్నారు. ఈ మోసాన్ని ప్రజలందరూ పసిగట్టి ప్లాన్ బి మీన్స్ అది మహిళలకు న్యాయం చేకూర్చేటువంటి విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు ఏదైతుందో ఇది అన్యాయం. కాబట్టి మేమే దీన్ని ఏదో రకంగా అంటే మీన్స్ అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్లకి ఇంకా మిగతా ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపీలు రాకుండానో చేసి మొత్తానికి అయితే బిల్లులు ఎగ్గించుకునేటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు దీన్ని కూడా వాళ్ళు సమర్థించుకుంటా ఉన్నారు. మహిళల కోసం మేము చేస్తున్నాం అన్నటువంటి. సరే అన్న, ఇప్పుడు మీకు సిఐఎన్ఆర్సీ తీసుకొని వచ్చి తెలుసా? అది పాస్ అయింది, 371 బిల్లు పాస్ అయింది. ఇంకా చాలా బిల్లులు తీసుకొని వచ్చిర్రు, ఆ బిల్లులు అన్నీ పాస్ అయినాయి. ఇది ఒక్కటైతే ఫెయిల్ అవుతుంది అన్న, ఒక్కటైతే ఫెయిల్ అవుతుంది చెప్పు. మీకు అర్థమైందా? కేవలం కావాలని
ముందుగానే ఫెయిల్ అవుతుంది అన్నటువంటి ఉద్దేశంతో అర్థం కాదన్న. ఇప్పుడు 2/3 మెజారిటీ, నీకు అన్ని బిల్లులు పాస్ గా చేయడానికి 2/3 మెజారిటీ వచ్చింది, ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేసినాయి, అన్ని చేసినాయి. మరి ఇప్పుడు ఎందుకు రాలే చెప్పు? మీరే ఓటేసి వ్యతిరేకంగా మీరే వేస్తారు, మీరే దొంగలు, మీరే మహిళా వ్యతిరేకులు, మీరే దక్షిణాది వ్యతిరేకులు, మీరే ఎనగారినటువంటి వర్గాలకు వ్యతిరేకులు, మీరే. మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం పచ్చి అబద్ధాలు నడుపుకుంటూ ప్రజలన్నీ పసి కడతా ఉన్నారు. మేమేమంటున్నాం? మేము కష్టపడుతున్నాం, మేము డబ్బులు కడుతున్నాం, మేమేమో ఇది చేయట్లే. చాలా మంది ఒక రకమైనటువంటి భ్రమంలో ముంచుతా ఉన్నారు. హిందువులకే మీరు అన్యాయం చేసేది, బయట కాదు. మళ్ళా మతపరమైనటువంటి రిజర్వేషన్ లేదంట. మరి దాంట్లోనే 33%లే ఇలా ముస్లింలు నచ్చరు. మరి మా ముస్లిం అక్క పోటీ చేద్దా పాపం? చేయాలా లేదా? మరి క్రైస్తవ పోటీ చేయాలా లేదా? ఇంకొక పోటీ, జైను సిక్కులు పోటీ చేద్దాం. మళ్ళీ దాంట్లో లేదు, మతపరమైన రిజర్వేషన్ లేదు, మహిళా బిల్లు ఓన్లీ. మరి దాంట్లో ఎవరు ఏ కులం వాళ్ళు నిలబడాలి? ఏ కులం టికెట్లు ఇస్తే ఒక్క బీసీ పార్టీ అని ఉందా ఈ దేశంలో? రాష్ట్రంలో ఉన్న బీసీ మహిళా పార్టీ ఎవరైనా ఉందా? మహిళా పార్టీ రెండు కాంగ్రెస్ ఉన్నది, బాపనామే దీది. అన్ని పార్టీలు బాపనలే ఈ దేశంలో. మహిళ లేవు, మా దగ్గర పైసలు లేవు. ఆ మహానుభావుడు పుణ్యాన్ని ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఒక్కటే ఇంకేం లేవు. పరిశ్రమలు లేవు, భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, బంగ్లాలు, బిల్డింగ్లు, మాకు పరిశ్రమలు, మా తాతలు ఎన్ఆర్ఐలు ఎవరు లేరు. వాటి ఏదో వాటి పుణ్యాన అంతో ఇంతో చదువుకొని 2 పెన్నులు పెట్టుకొని ఇంత మాట్లాడి క్వశ్చన్ చేస్తాం. కాబట్టి డెమోక్రసీ యొక్క దీన్ని ఇచ్చేయడమే, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే వీళ్ళు. కాబట్టి అలా చేయకండి, ప్రజల్ని పసిగడతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఇది రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో కావాలని చెప్పేసి బీజేపీ పార్టీ డ్రామాలు ఆడుతూ ఉంది. ఆ బిల్లు వేగిపోతుందని చెప్పేసి తెలిసినప్పుడు కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేసి మొత్తానికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం చేయడం కోసమే బీజేపీ పార్టీ నాటకాలు ఆడుతుందన్నటువంటి అంశంతో పాటు తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించే విధంగా మాట్లాడినటువంటి తేజస్వి సూర్యకు బగబగే మండే అటువంటి సూర్యులుగా మేము రేపు బుద్ధి చెప్తాం. రానున్నటువంటి రోజులలో బీజేపీ పార్టీని ఖచ్చితంగా తరుము కొట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొదటి నుంచి కూడా ఈ వివక్ష చూపుతున్నటువంటి ఇటువంటి వాళ్ళ పట్ల కనీసం తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు మాట్లాడకపోవడం, మాట్లాడినప్పుడు కూడా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి తగినటువంటి బుద్ధి చెప్తామన్నటువంటి అంశాన్ని తెలంగాణ సభకి తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.